డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గూండాలు రౌడీలు అంటుంటారు. తాట తీస్తా తోలు తీస్తా ఇదే మాట పార్టీ పెట్టిన రోజు నుండి ఇదే మాట మాట్లాడుతుంటారు. కానీ తన పార్టీలో ఉన్న నేరస్తులు, తన పార్టీలో గూండాయిజం చేస్తున్న వాళ్ళ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడరు, ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోరు. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు, నువ్వు దమ్ముంటే కాకినాడ రూరల్కి వచ్చి పోటీ చేయరా అంటూ ఇలా మాట్లాడారు పంతం నానాజీ. ఇది రౌడీ భాష అంటే. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే ఈ పంతం నానాజీ దౌర్జన్యాలు మొదలయ్యాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లి అక్కడ ప్రొఫెసర్ని కొట్టారు ఈయన స్వయంగా. అది కూడా ఎందుకు కొట్టారు? ఆ కాలేజీలో వైద్య విద్యార్థుల కోసం వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేస్తే పంతం నానాజీ అనుచరులు రోజు అక్కడికి వెళ్లి అక్కడున్న వాళ్ళతో గొడవ పడుతూ విద్యార్థుల్ని కొడుతూ అటువైపు వచ్చే మహిళల్ని కూడా వేధిస్తూ వాలీబాల్ ఆడుతూ ఉంటే దాని మీద ఫిర్యాదులు వస్తే మీరు ఇక్కడికి వచ్చి ఆడటం కరెక్ట్ కాదు అని చెప్పినందుకు ప్రొఫెసర్ మీద దాడి చేశారు. అక్కడ దళిత ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావు మాస్క్ పెట్టుకొని ఉంటే మాస్క్ ను అందరి సమక్షంలోనే పీకేసి ఇడిగుద్దులు గుద్దారు పంతం నానాజీ. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తులందరూ జనసేన పార్టీలో ఉండి అవతల వాళ్ళని పదే పదే గూండాలు రౌడీలు అని మాట్లాడుతుంటారు. కాపు నాయకుడు దాసరి రాము గారు కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అంతా ఎందుకు ఇలా చేస్తుంటారని. ఈయన 4 మాటలు వైసీపీ వాళ్ళని తిడతారు, వాళ్ళు మళ్ళీ తిరిగి తిడతారు. అప్పుడు చూసారా కాపునైనా నన్ను తిడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు మీరంతా కూర్చొని ఉన్నారని చెప్తారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పారు కదా అని మేమంతా పొలవమని ఎగేసుకొని వెళ్ళడం, వైసీపీ వాళ్ళని తిట్టడం, ఇదే పవన్ కళ్యాణ్ రాజకీయం, ఇదంతా మాకు అలవాటు అయిపోయింది అని చెప్పారు. అంటే ఏంటి? వైసీపీ వాళ్ళు తిట్టకపోయినా, వైసీపీ వాళ్ళు పట్టించకపోయినా నాకు రాజకీయ జీవితం లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా అనుకుంటూ ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళని తిడితే ఆ మోజుతో అయ్యో సానుభూతితో చూసారా నన్ను తిడుతున్నారని చెప్పి తన వెనుక ఉండే కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళందరిలో ఒక భావోద్వేగాన్ని సృష్టించి తన వెంట నడుపుకొని రాజకీయం చేయాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఇందులో భాగంగానే ఇప్పుడు పంతం నానాజీ లాంటి వాళ్ళని కూడా రంగంలోనికి దింపారు. ఇక వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, స్వయంగా రెచ్చగొడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా రెచ్చగొడుతూ ఆయనే కుల ప్రస్తావనలు తెస్తారు, ఆయనే మత ప్రస్తావనలు తెస్తారు, ఆయనే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు, ఆయనే ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడతారు, ఆయనే అత్యాచారం చేసిన వాళ్ళకు 2 దెబ్బలు కొడితే సరిపోతుందంటారు, ఆయనే రౌడీ షీటర్ చనిపోతే నన్ను స్పందించమంటారా అని చంపేసి బూడిద కూడా లేకుండా చేసే ఇన్సిడెంట్లను కూడా పరోక్షంగా సమర్థిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే రౌడీ షీటర్ చనిపోతే నన్ను స్పందించమంటారా అని ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆవేశపెడతారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను గారేమో అక్కడ బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చామని చెప్తారు. ఆ సందర్భంగా ఆయనతో పాటు అక్కడికి వెళ్ళిన జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు మరుసటి రోజు సిఐ నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప పోలీస్ ఆఫీసర్ అంటూ అక్కడికి వెళ్లి గుంపు కట్టి నినాదాలు చేస్తారు. ఈ స్థాయిలో డ్రామా నడుపుతూ జనసేన పార్టీ మళ్ళీ అవతల వాళ్ళని రౌడీలు గూండాలు అది చేస్తున్నారు, రాష్ట్రానికి ఇది చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తున్నది, సొసైటీకి ప్రమాదకరంగా తయారయ్యే పంతాను అనుసరిస్తున్నది పవన్ కళ్యాణ్ గారే కదా. ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకెళ్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకెళ్లి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి నిర్బంధించి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారన్న ఆరోపణలు వస్తుంటే అదే పెద్ద తప్పు కాదు అన్నట్టుగా ఇనికేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే జనసేన పార్టీ. రేపు పొద్దున పోలీసులతోనో రాజకీయ నాయకులతోనో ఏ వ్యక్తికైనా వైరం రావచ్చు సందర్భాన్ని బట్టి. అప్పుడు పెద్దలు పోలీసులు అంతా కలిసి డబ్బున్న వాళ్ళంతా కలిసి ఒక వ్యక్తిని తీసుకెళ్లి కొట్టేసి ప్రైవేట్ హోటల్లో బంధించి చితకబాది చంపేసి బూడిద లేకుండా చేసి ఎవిడెన్స్ లేకుండా చేయగలిగితే ఇక ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదా? విపరీతంగా తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హఠాత్తుగా సందర్భం లేకుండా, అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏమి ఘాటుగా కూడా మాట్లాడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, హఠాత్తుగా వచ్చేస్తారు వైసీపీ నా కొడుకల్లారా గూండాలు, మిమ్మల్ని తాట తీస్తా తోలు తీస్తా కూర్చోబెడతా, ఇక నా సంగతి ఏందో చూపిస్తా, ఏమనుకుంటున్నారని ఇలా మాట్లాడతారు. కరెక్ట్ గా మొన్న కూడా అలాగే మాట్లాడారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఆయన గురించి ఏమైనా గట్టిగా మాట్లాడారంటే ఏంది లేదు, రౌడీ షీటర్ చనిపోతే నన్ను స్పందించమంటారా అంటూ అదేదో వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పందించండి అని ఎవరైనా డిమాండ్ చేస్తారు. పైగా వైసీపీ వాళ్ళు కాదు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ నాయకుడు ఆయన మేనమామ నవరంగే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాజీ కోసము మనిషిని చంపేసి రాజీ కోసం తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాసు వచ్చారు రాయపురానికి. ఇదేనా మనం చేయాల్సింది? మనం అధికారంలో ఉండి ఇదేనా పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న న్యాయం? కుక్కలకు ఇన్ఛార్జీల పదవులు ఇస్తే కుక్కలు చింపిన ఇస్తారవుతోంది పార్టీ, ఇప్పటికైనా మాట్లాడండి, స్పందించండి అని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేసింది సాయి కృష్ణ మేనమామ. గూండాలు రౌడీలు తోలు తీస్తా తాట తీస్తా, కెమెరా సాక్షిగా చెప్తున్నా, మీ కథ తేలుస్తా, నేనంటే ఏంటో చూపిస్తా, ఇలాంటి మాటలు ఒక పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి పదే పదే ఏదో సందర్భం బట్టి ఒకటో రెండో సార్లు కాదు ప్రతి చోట మాట్లాడితే అది ప్రభుత్వ కార్యక్రమమా, అక్కడ ఉన్నది విద్యార్థుల చిన్నపిల్లల సంబంధం లేదు.